నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కూడా పని సంచలనంగా మారినటువంటి అంశం నెల్లూరు కిలేడి విషయం. మరి ఆమెని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె అరెస్ట్ చేసినటువంటి సమయంలో పోలీసులకు షాక్ తగిలే అంశాలు ఆమె పంచుకున్నట్లుగా తెలుస్తుంది. మరి మొత్తానికి రాష్ట్రానికి నేనే హోంమంత్రిని అవుతాను అంటూ ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. నెల్లూరు కిలాడిగా పేరొందినటువంటి అరుణ అంశం ప్రస్తుతం రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది సార్. మరి మొత్తానికి పోలీసులు అయితే ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కస్టడీ సమయంలో ఆమె ఇచ్చినటువంటి వాంగ్మూలాలు కానివ్వండి, ఆమె చెప్పినటువంటి సంగతులు కానివ్వండి, ప్రస్తుతం అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలను షాక్ తగిలిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి మొత్తానికి రాష్ట్రానికి నేనే హోంమంత్రిని అవుతాను అంటూ కథను నడిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఆమె చెప్పడం కూడా ఆ అంశమే చెప్పినట్టుగా. గతంలో కూడా చూసాము, నందిగం సురేష్ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ వైఫ్ కూడా నేనే హోమ్ మినిస్టర్ని అవుతాను అంటూ ఆమె వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈమె విషయం బయటకు రావడం, ఈమె కస్టడీలో హోమ్ మినిస్టర్ అనడం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా ఈ హోమ్ మినిస్టర్ అనే పదం వాడడాన్ని ఏ విధంగా చూడాలంటారు? హోమ్ మినిస్టర్ అంటే చాలా చీప్ అయిపోయిందమ్మా. అంటే ఏమైందంటే గత 5 సంవత్సరాల్లో హోమ్ మినిస్టర్ పదవిని తనకు అనుకూలంగా ఉండే వ్యక్తులకి ఇచ్చుకునేటువంటి ఉద్దేశంతో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీ కమ్యూనిటీ లీడర్స్ని ఇద్దరిని ఇచ్చారు. అంటే అదే పరంపర కొనసాగుతుందా అనుకుంటున్నారు చాలామంది. దానికి ఈ మధ్యకాలం మనకు కూడా ఇక్కడ కూడా ఎస్సీ లేడీకి ఇచ్చారు కదా. నందిగం సురేష్ అరెస్ట్ అయినప్పుడు ఆయన భార్య మాట్లాడినటువంటి ఆ ఫోన్ సంభాషణ ఏదైతే బయట వచ్చిందో అప్పట్లో ఆమె కూడా అలాగే ప్రస్తావించింది, నేను భవిష్యత్తులో ఎన్నికలు నిలబడతాను, నేనే హోమ్ మినిస్టర్ని అవుతాను అన్నట్టుగా. ఇప్పుడు ఈవిడి కిల్లాడి అన్నావా కిలేడి అన్నా రెండు కరెక్టేనమ్మా, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాలన్నీ కూడా మొత్తం పోలీసు వ్యవస్థని అంతటినీ కూడా వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుని శ్రీకాంత్ అనే వ్యక్తి ఈవిడి కలిసి ఆ హాస్పిటల్లో చేసినటువంటి కార్యక్రమాలన్నీ బయటికి రావడం, పైగా ఇప్పటికే ఆమె బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను నోరెప్పితే ఎటువంటి వాళ్ళు జైలుకు పోతారో అన్నట్టు విషయం అన్నట్టుగా బెదిరింపులకు పాల్పడుతుంది, అని రకరకాలుగా చేస్తుంది. కానీ కుదరట్లా. ఎందుకంటే ఖచ్చితంగా పోలీసులు అడుగుతుంటే ఇంతదాకా మీరు చెప్పినట్టుగా పోలీసుల విచారణలో అనేక విషయాలతో పాటు మనకు హైలైట్ అయిన విషయం ఏంటంటే ఇలాగ నేను మళ్ళీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేనయ్యి తర్వాత హోమ్ మినిస్టర్ అవుదాం అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాను, తర్వాత ఏమో శ్రీకాంత్ బయటకు వచ్చిన తర్వాత అతన్ని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను, ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. అదే తప్ప వాళ్ళు సూళ్ళూరుపేటలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఆ హత్యకు సంబంధించినట్టు కావచ్చు, నెల్లూరు ఆ పక్కన ఉన్నటువంటి ఆ జిల్లా మొత్తం వ్యాప్తంగాను వీళ్ళిద్దరూ చేసినటువంటి వీళ్ళకి మళ్ళీ ఎవరు అండదండలు ఉన్నాయి. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే మేము సమాధానం చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకు అసలు అతనికి పేరు ఎలా వచ్చింది, అటువంటి జైలు నుంచి పారిపోయిన వ్యక్తికి పేరులు ఎలా వచ్చింది, ఎవరి హస్తాలు ఉన్నాయి, ఏంటి అసలు గవర్నమెంట్కి తెలుసా, తెలియకుండా జరుగుద్దా అంటే నిజంగా మాలాంటి వాళ్ళకి కూడా సమాధానం చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాం. అంటే అంత జరుగుతున్నాయా అన్నట్టుగా. ఈ రోజు కొంతమంది నాతో కూడా ప్రస్తావించింది ఏంటంటే ఆవిడని అరెస్ట్ చేశారు, కొవ్వూరు పోలీసులు ఏదో ఆవిడని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటున్నారు. నిజాలు వస్తాయా? ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఎస్పీ స్థాయి లెవెల్లోనే అందరూ ఆవిడ గుప్పిట్లో పెట్టుకుంటే ఆవిడ అందరినీ బెదిరిస్తుంటే ఫోన్లోని పల్ల వ్యక్తులు ఉన్నాయంటే ఇంకా ఈ విచారణ సరిగ్గా జరుగుద్దా? కొంతమంది ఏమంటున్నారంటే నెల్లూరు జిల్లాలో కాదు బయటగా విచారణ జరగాలి తప్ప నెల్లూరు జిల్లాలో అయితే ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకంటే చాలా పెద్ద హస్తాలు ఉన్నాయి, పెద్ద వ్యక్తుల అండదండలు ఉన్నాయి. లేదా ఎంత పెద్ద వ్యక్తులు అండదండలు లేకపోతే ఆ విధంగా చేసుకుంటుంది. పైగానే ఆవిడకున్న అలవాటట ప్రతిదీ కూడా రికార్డింగ్ చేసుకోవడం. దాంతో ఇంకా భయపడ్డారు. నిజంగా రికార్డింగ్ అయిందో లేదో తెలియదు, కానీ ఏమో రికార్డింగ్ అయిందేమో, మనం మాట్లాడిన మాటలో లేకపోతే చెప్పిన మాటలో ఆఫ్ ద రికార్డ్ మాటలన్నీ వచ్చినాయి అనుకో, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కొంతమంది పోలీసు అధికారులు కూడా మద్దతుగా ఉండొచ్చు కదా. అందుకని విచారణ సవ్యంగా జరుగుతుందని కూడా నాకు కొంతమందికి చాలామందికి నమ్మకం లేదు. ఇదేనా మీరు అన్నట్టుగా రాష్ట్రంలో రోజుకు ఒక విధంగా సంచలనం వచ్చినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ విధంగా రెచ్చిపోయారు ఇటువంటి గ్యాంగులంతా. ఎవరండి శ్రీకాంత్? మనవరకు శ్రీకాంత్ పేరు అంటే మనకు తెలియదు, కానీ అతన్ని పెంచి పోషించిన వ్యక్తులు ఎవరు? అతన్ని ఆ విధంగా రౌడీజంగా చేయడానికి కారణం ఎవరు? పోనీ అతను బడుగు బలహీనంగా వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళనే పెంచి పోషించారు. ఇప్పుడు వాళ్ళనే అడ్డు పెట్టుకుని ఈవెన్ మొన్న కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కూడా హత్యాయత్నం చేసే ఒక వీడియో సంచలనంగా మారింది సార్. ఏ విధంగా చూడాలంటారు? వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఇటువంటి నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళని పెంచి పోషించడం, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఎమ్మెల్యేలకు ఈ విధంగా హత్యాయత్నం, బెదిరింపులు, ఆ వీడియో చూస్తే అందరూ కూడా షాక్ లోనే. అంటే ఏం లేదు శ్రావణి, వైఎస్ఆర్సీపీ అంటేనే వైఎస్ఆర్ క్రిమినల్ పార్టీ. ఆ పార్టీలో సభ్యత్వం కావాలన్నా, ఆ పార్టీలో నాయకులకి ఎదగాలన్నా, ఏం చేయాలన్నా వాళ్ళకి క్రిమినల్ రికార్డు ఉండాలి.
రేపు పొద్దున్న ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోమ్మా, ఆల్రెడీ వీళ్ళకి సంబంధించినటువంటి నాయకులు అందరూ జైల్లో ఉన్నారు. కొత్తగా అభ్యర్థులు ఎక్కడ దొరుకుతారు? రేపు పొద్దున్న వీళ్ళందరూ బయటకు వస్తే ఈ అరుణ లేకపోతే ఈ శ్రీకాంత్ లేకపోతే బోరగడ్డ ఇటువంటి వాళ్ళు అభ్యర్థులు రేపు పొద్దున వీళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్లు చేయవచ్చు, ఎంపీలుగా చేయొచ్చు. అతను మన అనంతపురాన్ని అక్కడ ఎంపీగా ఎవరిని చేశాడైనా ఆ సిఐగా ఉండి జాబ్లో ఉండి మీసాలు మెలిసి తొళ్ళ కొట్టిన వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకొచ్చి ఎంపీ చేశాడు. ఎంపీ అయిన తర్వాత చేసిన వ్యవహారాలు ఎటువంటి చేశాడు అంటే అటువంటి నేర ప్రవృత్తి చేసిన వ్యక్తులు అంటే జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టం. అంటే వీళ్ళ ఏదో రకంగా మామూలుగాను ప్రజలను బెదిరించే అవకాశం ఉంది. వాళ్ళతో ఓట్లు వేయించుకున్నటువంటి దమ్మున్న వాళ్ళు ఆల్రెడీ అక్రమంగా సంపాదించిన సొమ్ము ఎలాగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి వ్యక్తులే కావాలని కోరుకుంటంలో జగన్మోహన్ రెడ్డి చాలా ఇష్టపూర్వకంగా చేస్తూ ఉంటాడు. లేక చూడండి, జగన్మోహన్ రెడ్డి మధ్యకాలంలో అతను జైలుకి వెళ్ళి పరామర్శించిన వాళ్ళందరూ ఎటువంటి వ్యక్తులు? ఇట్లా నేర ప్రవృత్తి ఉండాలి, లేకపోతేనేమో సంఘ విద్రోహులు అయి ఉండాలి, లేదా ప్రజాస్వామ్యబద్ధ విరుద్ధంగా చేసేటువంటి కార్యక్రమాలు చేసి ఉండాలి. కాకన గోవర్ధన్ రెడ్డి వాళ్ళందరూ చేసింది ఏంటిది అంటే అటువంటి వ్యక్తుల్ని, లేకపోతే ఆడవాళ్ళని కించపరిచిగా మాట్లాడేటువంటి వ్యక్తుల్ని, ఇటువంటి వ్యక్తులందరినీ పెంచి పోషించాడు ఆయన. వాళ్ళందరూ మాట్లాడితే నేను సంతోషపడిపోతూ ఉంటాడు, ముసిముసి అనుకుంటూ ఉంటాడు. మా నాయకుడికి ఇదే ఇష్టం కదా అనుకుంటారు కింద ఉన్న వాళ్ళంతాను. అంటే అడ్డు అదుపు లేకుండా కొంతమంది అధికారులను గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళు కూడా కొన్ని బలహీనతలకు లోనయ్యి ఇటువంటి వాళ్ళందరూ చేతుల్లో పడిన తర్వాత ఏం చేస్తారమ్మా? ఆఖరికి ముంబై నటి కేసు విషయం చూడండి, అధికారులందరూ ఏమైపోయారు. నేను అంటుంది మొత్తం ఐఏఎస్లు కాదు, ఐపీఎస్లు కాదు, ఆ స్థాయి వ్యక్తులందరినీ ఎక్కడ ఏ విధంగా లొంగపరుచుకోవాలన్నట్టుగా అన్ని రకాలుగా చేసి వీళ్ళేమో దుబాయ్లో మీటింగులు, లేకపోతే హైదరాబాద్లో మీటింగులు, రకరకాల మీటింగులు. ఈరోజు అరుణ సంచలనం. ఆవిడేమో మా విడుదల రజనీ గారిలాగా కట్టుబొట్టు అలా ఉండేలాగా, ఆ విధంగా ప్రవర్తించేలాగా ఆవిడ చూస్తే ఆవిడ గుర్తుకొచ్చేలాగా. నేను అంటుంది ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలోనూ ఒక విధమైనటువంటి సంచలనమైన కేసు అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పుడు ఇంకెన్ని వస్తాయో. నేను అంటుంది ఆవిడ ఫోన్ విచారణ అంతా చేసి ఫోరెన్సిక్ ఆ ఫోన్ అంతా తీసుకుని విషయాలన్నీ బయటకు వస్తే ఇప్పుడు అరుణ ఒకదాంతోనే ఆగుతుందంటారా సార్? లేదు అంటే అదే అంటున్నా, నిజంగా ఫోన్లో ఉన్నటువంటి విషయాలన్నీ బయటకు వస్తాయి. ఎంతమంది పెద్దలు ఉన్నారో, ఎవరెవరి హస్తాలు ఉన్నాయో, ఆఖరికి ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది సహకరించినట్టుగా వార్తలు వస్తుంటే ఇంకేం చేయాలో అర్థం అట్లా. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేయగలరండి? మొత్తం ఉన్న ఉద్యోగులు అందరినీ చేసి కొత్త వాళ్ళని పెట్టలేరు కదా. ఉన్న మంచివాళ్ళు ఉన్నదాంతో చేయించుకోవాలి. అలాగే చేయించుకుంటుంటే వాళ్ళేమో పైన కష్టపడుతున్నారు, కింద చూసేటువంటి అధికారులు కావచ్చు, కొంతమంది నాయకులు కాబట్టి ఇటువంటి వేషాలని వేయడం, ఇటువంటి వ్యక్తులను పోషించడం. నీకేమవుతుందంటే భస్మాసుర హస్తాల్లాగా ఎవరైతే పెంచి పోషించారో వాళ్ళని ముంచేస్తారు ఈ అందరూ. ఈ వ్యక్తులందరూ అటువంటి వ్యక్తులు. చరిత్ర అంతా కూడా అదే. రేపు పొద్దున వాళ్ళకి ఒకటే ధైర్యం అండి, ఖచ్చితంగా రేపు మాపు బెయిల్ వస్తుంది. బెయిల్ రాకుండా లోపల ఏమి ఉండదు కదా, ఊరేసేరు కదా. బయటకు వచ్చిన తర్వాత రకరకాలుగా కూటమి ప్రభుత్వం మా మీద కష్ట కట్టింది, ఇలా చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అనుకూలంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని అక్రమార్షలు చేస్తుందని చెప్పుకోవడం. ఏదో రకంగా మళ్ళీ ఎంత భవిష్యత్తులో కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్ళంతా వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు అరుణ్ని కూడా పరామర్శించగా వెళ్ళినా మన ఆశ్చర్యపోకలేదు జగన్మోహన్ రెడ్డి. రేపొద్దున శ్రీకాంత్ని పరామర్శించినా ఆశ్చర్యపోకలేదు. అంటే అటువంటి వ్యక్తులనే పరామర్శలు మనం చూస్తూనే ఉన్నాం. అతను ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఎవరిని పరామర్శించాడు? అన్ని పరామర్శలు ఉంది ఇటువంటి వ్యక్తుల్ని. నేనేమంటుంది, అరుణ విషయం ఆమె హోమ్ మినిస్టర్ అవుతుందని చెప్పి కళ్ళగనొచ్చు. అంటే హోమ్ మినిస్టర్ అన్న పదవి మహిళకి, అందులోనేమో ఎస్సీ సామాజిక వర్గానికి వస్తుందని చెప్పేసి అదే జరుగుద్దేమో అనుకుంటుంది పాపం. అంటే వాళ్ళ రాజకీయ అనుభవాలు అలా ఉంటాయి. నేను అంటుంది ఒకటే. కాకపోతే ఏంటంటే ఎంతవరకు ఫోన్ నుంచి డేటా బయటకు వస్తుంది అన్నది మీద పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. సక్రమంగా విచారణ జరుగుద్దా? అక్కడ జరిగితే ఆ కొవ్వూరు పరిసరాలలో, నెల్లూరులోని, గూడూరులోని ఆ పోలీస్ స్టేషన్లో విచారణ జరిగితే సక్రమంగా జరుగుద్దా? విషయాలన్నీ బయటకు వస్తాయా? అసలైన వ్యక్తులందరూ ఎవరైనా బయటకు వస్తారా అనేది కొంచెం అనుమానాస్పదంగా ఉంది. కాబట్టి అందరూ కోరుకున్నట్టుగా కొంచెం బయట ఎక్కడైనా విచారణ చేసి సరైనటువంటి విచారణ జరిగితే మాత్రం చాలా పెద్ద తలకాలు వస్తాయమ్మా. ఇక్కడతో ఆగదు అది. ఇది అరుణ అన్నది ఇది ఒక రకమైన కుంభకోణం లాంటిది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యక్తులను పెంచి పోషించిందా? ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో తెలియదు పేర్లు, ఇప్పుడు వచ్చినాయి బయటికి. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి నేర చరిత్ర ఉన్న వ్యక్తులందరూ బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు పాపం సంతోషిస్తూ ఉంటాడు, కానీ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది ఇటువంటి వ్యక్తులు అలా పెంచి పోషించారన్నట్టు విషయం. అరుణ తర్వాత ఏమో ఈ శ్రీకాంత్. మరి శ్రీకాంత్ అన్న వ్యక్తి చేసినటువంటి కార్యక్రమాలు, ఇంకా శ్రీకాంత్ వ్యక్తి కార్యక్రమాలు బయట రాలా, అరుణియే వచ్చినాయి. ఆ శ్రీకాంత్ కూడా విచారణ జరిగితే అది ఎంత ఏ స్థాయిగా అతను ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే అతనికి పేరులో వస్తుంది. ఇవన్నీ ఈ జంట, ఇప్పుడు కొత్త జంట వచ్చింది మనకి, మొన్నటిదాకా ఇంకో జంటలుండి ఇప్పుడు కొత్త జంట ఈ శ్రీకాంత్ అరుణ. ఈ జంట ఎంతవరకు ఉంటుంది ఏంటన్న విషయాలు అయితే త్వరలోనే వస్తాయని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేనేమంటున్నానంటే మిగతా విషయాల్లో దూకుడుగా హోమ్ డిపార్ట్మెంట్ కూడా చాలా చేస్తున్నారు.
ఖచ్చితంగా సిట్ విచారణలు బాగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భంలో ఇది కూడా విచారణ త్వరగా ముగించి వాస్తవాలు బయటపెట్టి, అంటే భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి భయపడేలాగా శిక్షలు ఉండాలి. ఆ విధంగా చేస్తారని ఆశిద్దాం. మరి అరుణ ఫోన్లో ఏదైతే కీలక డేటా ఉందో అదంతా కూడా బయటకు వస్తే పెద్ద తలకాయలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి మరి సిట్ ఏ విధంగా వేగవంతంగా దర్యాప్తు చేస్తుందో అదేవిధంగా ఈ కేసు కూడా వేగవంతంగా దర్యాప్తు అవ్వాలని, మరి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సార్ డిమాండ్ చేస్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.